పాలన చేయాలని చెప్పి ప్రగతి భవన్ని కూడా ప్రజలకు ఓపెన్ చేయడం జరిగింది. సెక్రటేరియట్ కూడా ప్రజలు అక్కడ పోయి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి డిపార్ట్మెంట్లో ఫాలోఅప్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం కల్పించారు రాష్ట్రపతి రేవంత్ రెడ్డి గారు. ఇదే ఆలోచనతోని ప్రజలకు ఏది మంచిదో అది చెయ్యాలి అని చెప్పి ఆ దారిలో వారు నడుస్తున్నారు. ప్రజలందరూ కూడా 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలు పూర్తి చేశారు, 2 గ్యారంటీలు అమలు చేస్తున్నారు. అంటే 4 గ్యారంటీలు అయిపోయినాయి. ఇంకా 2 గ్యారంటీలు త్వరలోనే అమలు చేసి తెలంగాణ ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట మొత్తం కూడా పూర్తిగా చేసుకోవాలి, ఇంప్లిమెంట్ చేసుకోవాలని చెప్పి సంకల్పనతో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. మన అసెంబ్లీ సెషన్లో కూడా చూసాము, వారు తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా టీఆర్ఎస్ పార్టీ చేసి పెట్టిందో అని కూడా అది కూడా చెప్పడం జరిగింది. చాలా ఆశ్చర్యకరమైన విషయం, అసెంబ్లీలో టీఆర్ఎస్ నాయకులు మీరు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు, మేము అన్ని పైసలు దోచుకొని పోయినాం కదా, పైసలే లేవు ఖజానాలా, మీరు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఇదే చెప్తున్నాం, మీరు 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంలో పెట్టినారు, అది దుర్వినియోగం అయింది. ఒక్క బొట్టు నీళ్ళు కూడా సరిగా ఇవ్వలేదు. మిషన్ భగీరథలో 40,000 కోట్ల రూపాయలు అదొక కుంభకోణం ఉంది. నేను ఈరోజు కూడా చెన్నూరు ప్రాంతాలలో పోయినప్పుడు అందరు ఇదే డిమాండ్ చేస్తున్నారు, సార్ మాకు బోర్వెల్ కావాలి, మాకు మిషన్ భగీరథ నీళ్ళు అసలే వద్దు, ఎందుకంటే వాసన వస్తుంది. పైప్ లైన్లు పాత పైప్ లైన్లు వేసినాడు కాంట్రాక్టరు, కోట్లాది రూపాయలు సంపాదించుకున్నాడు కాంట్రాక్టర్ పాత పైప్ లైన్ వేసి. ఈ టీఆర్ఎస్ హయాంలో ఏదైతే ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేస్తారో అన్ని సమస్యలు కూడా అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్గా ఈ రాష్ట్రానికి ప్రజలకు ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాము. ప్రత్యేకంగా ఈ సందర్భంగా మా ఆర్టీసీ స్టాఫ్ని, మేనేజ్మెంట్ని వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి భక్తులకు సౌకర్యాలు కల్పించాలని చెప్పి వాళ్ళందరూ పనిచేస్తున్నారు. నేను మా చెన్నూరు నియోజకవర్గం మారుమూరు ప్రాంతాలలో కూడా బస్సులు కావాలని చెప్తే ఇమ్మీడియట్గా రెస్పాన్స్ ఉంది ఆర్టీసీ సంస్థ నుంచి. వాళ్ళకు కూడా ఉన్నది, ప్రజలకు మనము బస్ సౌకర్యం కల్పిస్తే, ఎందుకంటే చాలా చీప్ గ్రామాలలో బస్ సౌకర్యం కల్పించినప్పుడు వాళ్ళు కూడా నిజంగా కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళకు ప్రత్యేకంగా అభినందనలు చెప్తున్నారు. సార్ ఇప్పుడు సార్ మా మందవారి బస్ స్టాండ్కు సమ్మక్కప్పుడు తప్ప వేరేప్పుడు బస్సులు ఉంటాయి, సమ్మక్కప్పుడు తప్ప వేరేప్పుడు బస్సులు ఉంటాయి, రావు అసలు రానే రావు. ఇక్కడ రావు, ఇక్కడ మన మార్కెట్ రావు, అసలు రావు. ఏ బస్సులు కూడా లేవు, ఏ బస్సులు రావడం లేదు. బస్ స్టాండ్ కూడా ఇప్పుడే మంచిర్యాల పోయాడు ప్రజలు సార్, వాళ్ళు అక్కడనే ఎక్కుతారు, అక్కడ ఎక్కుతారు సార్. ఇప్పుడు గోదావరికని పోయే ప్రజలు చాలా ఇటు పోయే మన సారంగపల్లి పోయే ప్రజలు ట్రిప్స్ ఉన్నాయంట. ఇక్కడ ఇక్కడ బెల్లెంపల్లి నుండి ఇక్కడికి వస్తాయి సార్. సార్ ముందు మీరు విషయం చెప్పండి. మీకు తెలుసా, మాకు ఎప్పుడు కూడా బస్సు బస్ స్టాండ్ ఆధునీకరణ ఎప్పుడంటే సమ్మక్క సారక్క అప్పటికి ఎప్పుడు ఉన్నది. తర్వాత ఒక 5 days 6 days ఆఫ్టర్ 10 days తర్వాత చూడండి ఎట్లుంటే మీరే చూడండి సార్. ఇప్పుడు క్రౌడ్ కూడా మీరే చూడండి సార్. మన మందమారి మార్కెట్ లో బస్ స్టాండ్ మళ్ళీ తర్వాత 10 రోజుల తర్వాత బస్సులు రావు, ఏవి రావు, ఇది రావు. మా డిమాండ్ సరిపోతుంది.